రాజ్యాంగపరమైన ఒక సంక్షోభం సృష్టించబడింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఇప్పుడు దాని మీద రివ్యూకి వెళ్తారు అన్నటువంటిది ఒకటి. బట్ ఇంకా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే రాష్ట్రపతికే డెడ్ లైన్ ఇస్తాం, 3 నెలలకు మించి నువ్వు బిల్లు పెట్టుకోవడానికి వీల్లేదు, అంత కావాలనుకుంటే దాంట్లో నీకేమన్నా డౌట్ వస్తే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వు అనేటటువంటి రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతికే తనేం చేయాలో డిసైడ్ చేసేటటువంటి స్థాయిలో పవర్స్ని సుప్రీంకోర్టు తీసుకోవడం అన్నటువంటిది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. దీన్ని ధైర్యమే అనుకుంటా, ఈ ధైర్యమే అనుకుంటా. స్టాలిన్ వచ్చేటప్పటికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సక్రమంగా వ్యవహరిస్తోందో లేదో ఆల్రెడీ ఒక ఈ తీర్పును అడ్డం పెట్టుకుని తను గెజిట్ ఇచ్చేశాడు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక శాసనం చేశాక ఆ శాసనాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత గెజిట్ చేయాలి. లేదు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని తిప్పి పంపితే అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ దాన్ని చేస్తే అప్పుడు గవర్నర్ ఓకే చేస్తే గెజిట్ చేయాలి. అట్లాగా కాకుండా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 10కి 10 గెజిట్ చేసేశారు. ఇది ఫస్ట్ టైం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతన గవర్నర్ సంతకం లేకుండా గెజిట్ అయినటువంటి. ఇప్పుడు ఆ ధైర్యంతోనే కేంద్రం యొక్క కార్యకలాపాలు, కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న అధికారాలు కరెక్టా కాదా, రూల్ ప్రకారం చేస్తుందా లేదా, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందా అన్న దాని మీద ఒక ప్రత్యేక కమిటీనే వేసేస్తున్నాడు తను, రిటైర్డ్ జడ్జి నేతృత్వం. అంటే కేంద్రం మీదన రాష్ట్రం విచారణ చేయడం ఇది ఒక విచిత్రం. రెండవది ఈలోపు మూడవది మమతా బెనర్జీ వ్యవహారం. ఏదైతే కేంద్రం లేదా 2 లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి తీర్మానాన్ని నా రాష్ట్రంలో అమలు చేయని వక్ఫ్ సవరణ చట్టం అన్నటువంటి ధోరణి, ఈ 3 రాజ్యాంగపరమైనటువంటి కొత్త ప్రశ్నలకి తావిస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో చూడాలి.